ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, వేగవంతమైన అనుకూల మార్పులు పొందడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ తదియ. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఉత్తమ తిథి. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. కార్తీక శనివారం సందర్భంగా ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్లగోవుకి చేసేటువంటి సేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆవు పాలతో కూడినటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. అలాగే శని దశ ద్వారా, అంతర్దశ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, కుజ శుక్రుల యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ప్రబల ఆలోచన దోషాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, దక్షిణామూర్తి స్తోత్రం బాగా ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి మిథున క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు కుజ శుక్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, రవి బుధ శనుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో, ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. విలువైన వస్తు కొనుగోలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణ చాతుర్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చెరు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలతని కూడా దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాలు చిరు సమస్యలు కొనసాగుతాయి, అయినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా
తృతీయ బృహస్పతి ద్వారా అర్ధాష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక బలం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆలోచన దోషాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వివేకవంతమైన ఆలోచనలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆలోచన దోషాలు తగ్గుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు యోగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ధైర్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతారు. వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ ఆత్మవిశ్వాసం కూడా వెన్నంటి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు తులసి దళాలతో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా విషయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి చామంతులతో కూడినటువంటి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గృహ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. విద్యా విషయాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. నూతన అంశాలు వ్యాపారపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలని కూడా వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా లేదా వినటం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అయోమయ పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రత్యర్థుల ద్వారా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. శత్రు భీతి ఉన్నప్పటికీ మానసిక ధైర్యం కూడా కలిగి ఉంటారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యదక్షత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా రవి ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది.
రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవకాశాలు దగ్గరవుతాయి. నూతన అంశాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. వివేకంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతలు దూరమవుతాయి. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అవరోధాలని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాలు లాభించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ధన ప్రాప్తికి, ఆర్థిక సమస్యలు తొలగటానికి వేప, రావి చెట్టు కలగలిసినటువంటి అశ్వత్థనారాయణ వృక్ష సముదాయాన్ని ఆరాధించాలి. ఆలయాల్లో ఉండే ఈ వృక్ష సముచ్చయాన్ని గురువారం నాడు పూజించాలి. ఈ 2 వృక్షాలు శివకేశవులకు ప్రతీక. ముందుగా ఈ వృక్షాలకు పరిశుద్ధమైనటువంటి నీరు పోయాలి. ఆ తర్వాత 2 వృక్షాలని పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలతో పూజించాలి. శివ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరాలని పఠించాలి. వృక్షాల సమక్షంలో చీమలకు పంచదార, బియ్యపు నూక వేయాలి. ఈ ప్రక్రియను 8 గురువారాలు పాటించడం ద్వారా ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా కార్తీక బహుళ తదియ, శనివారం, ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరారాధనకి ఎంతగానో ఉపకరించేటటువంటి సమయము. ఆర్ద్ర నక్షత్రం ఉన్న సమయంలో పరమేశ్వర ఆరాధన చేస్తే అభిషేక రూపంలో ఈశ్వరుని అర్చించడం ద్వారాగా విశేషమైన శుభ ఫలితం చేకూరుతుంది. సాధ్యయోగం, వణిజకరణం 5 అంశాల్లో తిథివార నక్షత్ర యోగ కరణాల్లో ఒక నక్షత్రమే సహకరించట్లేదు, అన్నీ సహకరిస్తున్నాయి. ఈ నక్షత్రం రుద్రపరంగా ఉన్నది కాబట్టి పరమేశ్వర ఆరాధన వల్ల విశేషమైన అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదివారము కార్తీక బహుళ చతుర్థి అనగా సంకష్ట చతుర్థి, పునర్వసు నక్షత్రం, శుభయోగం, భవకరణం. నక్షత్రం బాగుంది, యోగం బాగుంది, కరణం బాగుంది, వారం బాగుంది. 5 అంశాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సవితి యోగం ఉన్నది కాబట్టి ఈ సవితి తిథి ఫలం అనుకూలంగా ఉండాలి అంటే మహాగణపతిని ధ్యానించాలి. నిత్య కార్యక్రమాల్లో విఘ్నాలు రాకుండా వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలని సాధించవచ్చు. విజయోస్తంశంలో కంప్యూటర్స్ కోర్సులో చేరటానికి ఉపయుక్తమైనటువంటి తిథివార నక్షత్రాలని పరిశీలించేద్దాం. ప్రధానంగా మూలా నక్షత్రం, అలాగే బుధుడికి సంబంధించిన రేవతి నక్షత్రం, బృహస్పతికి సంబంధించినటువంటి పుష్యమి నక్షత్రం, గురు పుష్యం, బృహస్పతి అధిష్టాన దైవంగా ఉన్నటువంటి నక్షత్రం పుష్యమి. అలాగే బృహస్పతి ఆధీనంలో ఉన్న నక్షత్రాలు పునర్వసు. జ్ఞానప్రదంగా ఉండటం కోసమే ఈ పునర్వసు, అలాగే అధిష్టానంగా ఉన్న పుష్యమి, బుధుడికి సంబంధించిన రేవతి, ఇంకా అశ్విని దేవతలకు సంబంధించినటువంటి అశ్విని నక్షత్రం, విష్ణుమూర్తికి సంబంధించిన శ్రవణ నక్షత్రం, గణపతికి సంబంధించినటువంటి హస్తా నక్షత్రాన్ని ఉపయోగిస్తే, బ్రహ్మదేవుడికి సంబంధించిన చిత్తా నక్షత్రం, అలాగే మహాసరస్వతి నక్షత్రం మూల. వీటిల్లో కంప్యూటర్స్ సంబంధించినటువంటి కోర్సులలో జాయిన్ అవ్వబోయే ముందు ఈ నక్షత్రాలు చూసుకుంటే మంచిది. ఈ నక్షత్రాలు సహకరిస్తాయి. సహజంగా ఉన్నటువంటి శుభతిథులు విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ. ఇది కొద్దిగా అధ్యయనపూర్వకంగా ఉండటం కోసమై పంచమి తిథి, దశమి తిథి బాగా సహకరిస్తుంది. విద్యని ప్రారంభించడానికి ఉపకరించేటటువంటి తిథి. వారాల్లో బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 విద్యాప్రదంగా ఉంటుంది. సోమవారం కూడా కలిసి వస్తుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ తదియ సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక బహుళ తదియ శనివారం. కార్తీక మాసంలో వచ్చే శనివారం నాడు శనిదోష నివారణ కోసం, ఈశ్వరానుగ్రహాన్ని సులభంగా పొందటం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా గోచార పరంగా శనిగ్రహ బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా నవగ్రహ ఆలయానికి వెళ్ళి, నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనెను పోసి, శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలను కానీ లేదా కొద్దిగా నల్ల నువ్వులను కానీ ఉంచి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే శని దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక శనివారం సందర్భంగా ఈశ్వరుడిని శుద్ధోదకంతో అభిషేకం చేసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంభవించే విఘ్నాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక బహుళ తదియ తిథి నాడు ఆహారంలో ఉసిరికాయలను నిషేధించాలి. ఈరోజు పులిహోరను కానీ అట్లను కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే నవగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు ఎవరికైనా బెల్లాన్ని దానంగా ఇచ్చినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, అలాగే తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు విశేషమైన రీతిలో రాణించడానికి బెల్లం దానం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే వివాహం కాని కన్యలు ఎవరైనా సరే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కార్తీక బహుళ తదియ సందర్భంగా
ఈరోజు గౌరీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. గృహంలో గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచి గౌరీదేవి చిత్రపటాన్ని పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో పూజిస్తూ గౌరీదేవి చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. గౌరీదేవికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే గౌరీదేవిని ఈరోజు గోరింటాకుతో పూజించి అమ్మవారిని పూజించిన గోరింటాకును ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే వివాహం కాని కన్యలు ఎవరైనా సరే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వివాహమైన స్త్రీలు దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఈరోజు గౌరీదేవి చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించి గౌరీదేవిని రకరకాల పుష్పాలతో పూజించి గౌరీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి పొంగల్ని నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం ద్వారా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కన్యలు ఎవరైనా సరే ఈరోజు గౌరీదేవిని పూజించి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపగృహే జాత పతిమ్మే కురితే నమః అనే శ్లోకాన్ని చదువుకుంటే మీరు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి దాంపత్యంలో సంభవించే ఆటుపోట్ల నుంచి సులభంగా బయటపడటానికి చక్కటి ఆస్కారం ఉన్నట్లుగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ కార్తీక బహుళ తదియ తిథి నాడు శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి శనీశ్వరుడిని ఆరాధించండి. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శని ప్రీతి కోసం ఈరోజు నవధాన్యాలు ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా సకల శనిగ్రహ దోషాలు నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు బియ్యపు పిండితో పిండి దీపాన్ని తయారు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవటం ద్వారా కూడా వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. ఈరోజు కార్తీక శనివారం సందర్భంగా సంధ్యా సమయంలో విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అంటే విష్ణుమూర్తి ఆలయంలో కానీ రామాలయంలో కానీ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించటం ద్వారా లేదా దీపాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం ద్వారా సకల దోషాలు తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో శనీశ్వరుడిని పరమేశ్వరుడిని వెంకటేశ్వర స్వామిని పూజించండి. గౌరీదేవిని పూజించడం ద్వారా కన్యలు వివాహమైనటువంటి స్త్రీలు చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ చవితి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ. అమ్మా నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు. ఎందుకు తిప్పడం? ఇలా చూస్తూ కూర్చోలేవా అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం. నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట. దేనికంటే శంకరాచార్యులు వారు అన్నారు భ్రవౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి. వీళ్ళు అమ్మా అనొక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను, అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును. ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నా నన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తుంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది. అందులో మాట అంటారు శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ ఓషధి.
ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని గసగసాలంత ఉన్న కొవ్వు వెడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజు రోజుకి అది పక్కన చేరి నల్లపూసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల ఆ శారీరకమైనటువంటి కప వాత పైత్యములు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు. అందుకే ఉసిరి చెట్టు కాసిందనం, కార్తీక మాసం వచ్చింది, వాతావరణం ప్రమాదకరంగా మారిందనేటప్పటికీ అమ్మవారు ఉసిరికాయగా వచ్చింది. ఎవరు చెప్పారు ఉసిరి చెట్టుని కాయమని? ఆ తల్లి ఉసిరికాయగా వచ్చింది. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మకి పూజ చేయడం అన్నది అంత ప్రధానమైంది. కార్తీక మాసంలో వనభోజనము అని చేస్తారు. వనభోజనము అన్న మాటకి యథార్థానికి అర్థం ఏంటంటే, వనం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. వనం అంటే అందరూ అరణ్యమును ప్రేమించి కూడుట. అరణ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక ఆశ్రమం వేసుకుని అన్నిటి యందు రాగములు విడిచిపెట్టేసి, ద్వేషము విడిచిపెట్టేసి, దొరికిన దాన్ని తీసుకుంటూ భగవంతుని యందు మనసు నిలబెట్టి ఉండిపోతారు. పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ భార్యాన్ పుత్రే నివేశ్యచ అన్నాడు వ్యాసుడు. భార్యని తీసుకెళ్లి కొడుకులు కప్పజెప్పి కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమం మారడం అనేటటువంటి మాటకు అర్థం కట్టు మీద కట్టు వలన కట్టు జారుట తప్ప కట్టు మారడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ విషయాన్ని. నేను ఏవో కొన్ని మొక్కలు తీసుకొచ్చి, ఒరే నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను రా, కాస్త ఈ మొక్కలు గట్టిగా కట్టు మోపు కింద అన్నాను నా కొడుకుని. వాడు మోకాలు వేసి పెట్టి గట్టిగా కట్టేశాను. నాన్నగారండి ఎంత గట్టిగా కట్టానో అన్నాడు. నేను వచ్చి చూసి నవ్వు నవ్వి 4 తాటాకు ముక్కలు తీసుకొచ్చి ముడేసి ఆ గడ్డి కింద చేర్చి గట్టిగా కుదిమి పట్టి మోకాలతో నొక్కి కట్టేశాను. నా కొడుకు కట్టిన కట్టు ఎంత వదులు కట్టో నేను కట్టేస్తే తెలిసింది. నేను కట్టేస్తే ఆ కట్టు జారిపోతుంది. ఇప్పుడు ఈ కట్లతో గడ్డి మోపు ఎత్తుకున్నాను అనుకోండి, నా కొడుకేసిన కట్లు జారి కింద పడిపోతాయి. కట్టు జారిపోవడానికి కట్టెయ్యాలి తప్ప కట్టు మీద కట్టు వేయకూడదు. ఆశ్రమం మారడం అంటే అది. మీరు ఒక ఆశ్రమంలోకి వెళితే ఇంకొక ఆశ్రమం జారిపోతుంది. బ్రహ్మచర్యంలో ఉంటే ఒక ఆశ్రమం, మీరు గృహస్థాశ్రమం అన్న కట్టు వేసుకున్నారంటే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందని లెక్క. వానప్రస్థంలోకి వెళ్ళారంటే గృహస్థాశ్రమం అన్న కట్టు జారిపోయిందని లెక్క. అంటే ఆ కట్టంత గట్టిగా పడిందని. అందుకే కృతకంగా వెళ్ళడం కాదు, కట్టు గట్టిపడి వెళ్ళాలి. దానికి సాధన వనభోజనం. అందుకే వనభోజనానికి వెళ్ళేవాడు అంత పవిత్ర హృదయంతో వెడతారు. వెళ్ళి ఏ ప్రకృతి యందు ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు. చక్కగా ఎక్కడ ఉసిరి చెట్లున్నాయో, ఎక్కడ తులసీవనం ఉందో, ఎక్కడ మామిడి చెట్లున్నాయో అక్కడికి ఎడతాడు. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలము అని పేరు. పరమేశ్వరుని యొక్క పేరున్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడికి, శ్రీకృష్ణ భగవానుడికి పేరు రసోవై సహ. రసాలము మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అందుకే శైవ సంబంధంలో ఏకాంబరేశ్వరుడు. అటువంటి మామిడి చెట్టు కృష్ణస్వరూపం. అటువంటి మామిడి చెట్టు వేదస్వరూపం, శివస్వరూపం. అది కానిదేం లేదు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అటువంటి వనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన దగ్గర నుంచి కూడా లౌకికమైనటువంటి కోరికలతో వెళ్ళమని కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు మనసు అత్యంత పవిత్రం చేసుకుని అరమరికలు లేకుండా అంతటా బ్రహ్మమును దర్శిస్తూ వెడతారు. అందుకే మనసు అంత ప్రహృష్టంగా ఉంచుకుని వెళ్ళమని. వెళ్ళి చక్కగా అక్కడ ఏ సత్యనారాయణ స్వామి వారి వ్రతమో ఏదో ఒక వ్రతం ఒక దంపతులు చేస్తారు. వ్రతం అన్నది ఎలాంటిదంటే, మీరు సాగదీస్తే ఎంతైనా సాగుతుంది, మీరు కుదించేస్తే ఎంతైనా కుదించుకుంటుంది. మీకు ఉత్సాహం ఉందనుకోండి, పొద్దున్న మొదలుపెట్టి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అయిపోగానే పుష్పార్చన మొదలుపెట్టి విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం ఇన్ని చెప్తూ చేస్తూనే ఉండొచ్చు సాయంకాలం వరకు. సాయంకాలం పొద్దు పొడిచిన తర్వాత అప్పుడు మీరు మహానైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయొచ్చు. మీకంత ఓపిక లేదనుకోండి,
అరగంటలో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకెడతారు వనభోజనానికంటే, వనమును భోజనము చేయుట అంటే, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును తినుట. బ్రహ్మమును తినుట అంటే అంతటా బ్రహ్మమును అనుభవించుట. మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంటికన్నా అక్కడ బాగుందన్న భావనోటి మీకు వస్తుందా? అలా ఉండడం అలవాటు చేసుకోవడం ప్రారంభం అవుతుందా? వనభోజనమునందు ప్రధానమైన సిద్ధాంతం అది. అందుకే అరమరికలు లేకుండా కలిసిపోతారు. అసలు ఈ లోకంలో వనభోజనం అనేటటువంటిది చేయడంలో నిష్ణాతుడై చేసినవాడు, చేయించినవాడు ఎవరో తెలుసా? అసలు ఎవరూ మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. భాగవతంలో చేశాడు ఆయన. భాగవతంలో ఆయన వనభోజనం చేస్తే అయ్యబాబో ఎన్ని లీలలు వచ్చేసాయో అందులోంచి. ఆయన బలరాముడితో స్నేహితులతో చెప్పాడు ఒకసారి, ఒరే రేపు మనందరం మన భోజనానికి వెడుతున్నాను రా అన్నాడు. వన భోజనానికి వెళ్ళడానికి వాళ్ళు రోజు ఎక్కడికైనా ఆఫీస్కి వెడతారు ఏమిటి? వాళ్ళు రోజు వెళ్ళేది వనానికే. ఆవుల్ని దూడల్ని తోలుకుని ఎక్కడికెడతారు? రోజు వనానికే వెడతారు. సాయంకాలం అయితే మనం ఆఫీస్ నుంచి వచ్చినట్టు వాళ్ళు అడవిలోంచి ఇంటికి వస్తారు. వాళ్ళకి కొత్తగా వన భోజనం ఏంటి? వాళ్ళు అక్కడికేగా, వాళ్ళ మధ్యాహ్నం అక్కడే తింటారు వాళ్ళు పట్టుకెళ్ళిన ఆహారం. మరి ఇంకా కొత్తగా వన భోజనం ఏంటి? ఏ వన భోజనమో మనకి నేర్పాలనుకున్నాడు ఆయన. అందుకని పిల్లలందరినీ పిలిచి చెప్పాడు, ఒరే రేపు మనం వనభోజనానికి వెళ్తున్నాను రా. వాళ్ళందరూ మురిసిపోయారు. వెళ్ళారు, పడుకున్నారు. పొద్దున్నే లేచారు. వాళ్ళు తలగడిగితే మొలగడగరు, మొలగడిగితే తలగడగరు. అసలు గోపాల బాలులకు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు ఉదయం స్నానం చేయరు, వాళ్ళు సాయంకాలం వచ్చి స్నానం చేస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడు తిన్నా చద్దన్నమే తింటారు. తర్వాణి అన్నం, ముందు రోజు నిలవబెట్టిన అన్నం, ఇవే మూట కడతారు. చద్దన్నంలో తినడానికి అత్యంత యోగ్యమైన ప్రధానం ఏమిటంటే ఊరగాయ. ఊరగాయ అంటే నిలవ ఉన్న పదార్థం. అది ఉప్పు, కారం, నూనె బాగా దట్టించి రజోగుణ సంబంధంగా ఉంటుంది. అటువంటి ఊరగాయ ముక్కోటి అన్నం మీద వేసేసి ఓ ముంత కట్టిస్తారు. ఆ ముంతకో తాడు కడతారు. ఇప్పుడంటే క్యారేజీలోకి ఊచలు, ఆ ఊచ చెంచాలా ఉండడాలు అవన్నీ వచ్చాయి. కానీ అప్పుడు ముంతకి తాడు కట్టి తగిలించుకోవడమే. కాబట్టి వాళ్ళు కొన్ని మధుర పదార్థాలు, ఓ ఆకేసి ఆకు మీద కొన్ని మధుర పదార్థాలు, ఆ కింద చద్దన్నం, దాని మీద కాస్త ఊరగాయ వేసుకుని తగిలించుకుని కృష్ణ కృష్ణ వనభోజనం చేద్దామన్నావు కదా, పద అన్నాడు. పొద్దున్న నిద్ర లేపాడు ఆయన వాళ్ళందరినీ. ఎలాగో తెలుసా? అందరికన్నా ముందు తను లేచి కొమ్ము బూర ఊదాడు అందరిళ్ళకి వెళ్ళి. ఆ కృష్ణుడు ఊతున్నాడు కొమ్ము బూర, వనభోజనానికి వెళ్ళాలి. లేచారు, అందరూ బయలుదేరారు. రోజు వెళ్ళిన చోటికే. ఎంత సంతోషంగా వెళ్ళారో చెప్పారు వ్యాసుల వారు, పోతన గారు. అది వనభోజనానికి వెళ్ళడం అంటే. అప్పుడు కూడా దిక్కుమాలిన కారులో వెళ్ళి, ఆ రోజు కూడా భోజనం వేళటికి 1 గంటకో ఎప్పుడో వెళ్ళిపోయి, అప్పుడు కూడా భోజనంలో మళ్ళీ VIP సర్కిల్ అని ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి తొందరగా భోజనం చేసేయడం కాదు. వనభోజనం అంటే అందరితో కూడి సంతోషముగా వనమునందు విహరించి చేసి బ్రహ్మమును తినుట. అందుకని వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్ళారో చెప్పారు పోతన గారు. కోయిల కూసింది, వాళ్ళు మళ్ళీ కూశారు. పైన పక్షులు ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి, కింద నీడను పట్టుకుని వాళ్ళు పరిగెత్తారు. కొంతమంది గోతుల్లో దాక్కు నరిచారు, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి మిగిలిన వాళ్ళు పట్టుకున్నారు. కొన్ని చోట్ల నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, దాన్ని చూస్తూ కొందరు నాట్యం చేస్తున్నారు. ఒక చోట కొంగ ఒంటికాలు మీద నిలబడింది, వీళ్ళు ఒంటికాలు మీద నిలబడ్డారు. ఎవరు ఏది చేస్తున్నా వాళ్ళందరూ మాత్రం కృష్ణ కృష్ణ చూసావా మేము ఎలా ఉన్నావా అని కృష్ణుణ్ణి చూస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారు, కృష్ణుణ్ణి చూస్తూ ఉంటారు, కృష్ణుణ్ణి చూసి ఆనందపడిపోతారు. ఇంత సంతోషంగా వాళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. అఘాసురుడు అంటే తెలుగులో పోతన గారు యథాతథంగా దాన్ని పాపపు రక్కసుడు అని పిలిచారు. ఎంత అందంగా పిలిచారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ అఘాసురుడు అన్నవాడు అన్నాడు, జపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృప. ఆ పాపపు రక్కసుడు పడుకున్నాడు. పాపం ఎప్పుడెప్పుడు మనని గ్రసిద్దామా అని చూస్తుంది, మనతో పాపం చేయించి. పాపం చేయడం అంటే ఏమిటండి? ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయడం. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చేయడం తేలిక, ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయకుండా ఉండడం చాలా కష్టం. అయ్యా మీరు 6 గంటలకైనా స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, చేయడం పెద్ద కష్టం కాదు, చేసేస్తారు. అయ్యా మీరు నిద్ర లేచేటప్పుడు మాత్రం మీకు పాము గుర్తు రాకూడదు సుమా అన్నాను అనుకోండి, వీడు అసాధ్యం కోలా గుర్తు రాకూడదు అన్నాడు, ఇదే గుర్తొచ్చిందిరా అంటాడు. ఏది వద్దంటామో అది చెయ్యాలి, అది చూడాలనే కుతూహలం ఉంటుంది. పాపము అంటే తేలిక మాటలో చెప్పాలంటే నిషిద్ధ కర్మ ఆచరించుట. దానివల్ల ఈశ్వరుడికి దూరంగా జరిగిపోతాం.
పరమభక్తి భగవంతుని యందుండి అది తప్పని తెలియక పాపంలోకి వెడుతున్న వాడిని కూడా ఈశ్వరుడు వెనక వచ్చి రక్షిస్తాడు. అందుకే వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఓడు అన్నాడు, రే ఇది ఏమిటో అరణ్యం అనుకుని సొరంగం అనుకుని మనం వచ్చేస్తున్నాం, ఎర్రగా ఉందిరా, నాలికలా ఉంది, కొండ చిలవ దవడలా ఉంది, లోపల నుంచి దుర్వాసన వస్తోంది, వేడి పొగొస్తోంది, కొండ చిలవ నోట్లోకి పోతున్నామేమో రా మనం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, బకుని చంపిన కృష్ణుడండు మనకున్ పామంచు చింతింపనీటికి రా పోదము దాటిగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతయనచున్ దుర్వార్తలై పోవగం. వాళ్ళు ఏమిట్రా ఇది కొండ చిలవ అఘాసురుడు చంపేస్తాడంట ఏమిట్రా, ఇలా బకుణ్ణి కృష్ణుడు చంపలా, నిజంగా వీడు అఘాసురుడు అయితే కృష్ణుడు చంపేస్తాడు, మనకెందుకు, మన వెనక పరమేశ్వరుడు ఉన్నాడు పదండి అన్నారు. వాళ్ళకి పరమేశ్వరుడు అని తెలియదు, కృష్ణుడు ఉన్నాడు అంతే. వెళ్ళిపోయారు వాళ్ళు. అరే వీళ్ళు నా మీద నమ్మకంతో వెళ్ళిపోయారు రా, కృష్ణుడు వెళ్ళాడు, గుటుక్కుని మింగేశాడు అఘాసురుడు, వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన్ని చంపేద్దాం అనుకున్నాడు, నిలువుగా అగ్నిస్తంభంలా నిలబడ్డాడు, అఘాసురుడు చచ్చిపోయాడు. ఆయన తేజస్సు కృష్ణుని యందు ప్రవేశించింది. మృతకళేబరాల్ని చూశాడు గోపాలబాలురావు, తన కారుణ్య దృక్కుల చేత బ్రతికించాడు. అసలు ఈశ్వరుడు చేసే పనంతా చూపులతోనే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక దామోదరాయ నమః అంటూ ఆ కార్తీక దామోదరుని ధ్యానం చేసిన తర్వాత వాస్తుపరంగా మనం ఆలోచన చేసినట్లయితే గృహము అలంకరించుకోవటం అనేటువంటిది విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపజేస్తుంది. ఒక గృహంలోకి అడుగు పెట్టగానే అబ్బా ఎంత బాగుందో అనిపించాలి. గృహాలంకరణలో దాగిన పరమార్థం చాలా విశిష్టవంతమైన అదృష్టాన్ని ప్రసాదింపజేస్తుందని శాస్త్రం. వాతావరణంలో అనేక రకాలైనటువంటి శక్తులు చైతన్యవంతంగా తిరుగుతూనే ఉంటాయి. ధనం రావటం, అప్పులు చేయటం, ఈ రెండూ కూడాను సమానమైన బలీయమైనటువంటి శక్తుల యొక్క ప్రభావంతోనే జరుగుతూ ఉంటుంది. శ్వాసక్రియ నిర్ణీతమైనటువంటి గతి ఉంటుంది మనకు శ్వాసక్రియలో, సోహంతత్వం. వాస్తు దోషాలున్న స్థలంలో ప్రవేశిస్తే వాటి నడకలో మనం మార్పు గమనించవచ్చు. వాస్తు దోషం ఉన్న ఇంటిలోనికి వెళితేనండి శ్వాస కూడాను తేడా వస్తుంది. ఒక నియమితమైనటువంటి గమనంలో తేడా రావడానికి ఆస్కారం ఉంది వాస్తు దోషం ఉన్నటువంటి ఇళ్లలో. ఇంటి నిర్మాణం పూర్తిగా వాస్తు సమ్మతంగా లేకపోతే పడగొట్టి వేరే విధంగా నిర్మాణం చేయటం చాలా మంచిది. ఒకవేళ అలా చేయకపోతే ఇంటి లోపల అలంకరణలో కొంచెం అటు ఇటు మార్పు చేసి శాస్త్రసమ్మతంగా తీర్చిదిద్దవచ్చు. సుఖమైన జీవనం గడపవచ్చు. ఇంటి అలంకరణ ఒక రచనాత్మక కళ. రంగుల యొక్క ఉపయోగం, గోడల మీద పెట్టేటువంటి పెయింటింగ్సు, ఫర్నిచర్సు, పరదాలు, తివాసీలు, జంపకానాలు, అలంకరణలకు పెట్టేటువంటి చెట్లు, రకరకాలైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను మనం గృహంలో ఉపయోగిస్తూ ఉంటాం. పూర్వం నిర్ణయించినటువంటి ఉద్దేశానుసారంగా రంగులు, ధాతువులు కలిసి మంగళప్రదమైనటువంటి వస్తువులు, చిహ్నాలు, చిత్రాలు ఉపయోగించి చక్కటి దివ్యవంతమైనటువంటి శక్తిని గృహంలోనికి ప్రవేశింపజేసేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట సుసంపన్నత, అభివృద్ధి కలిగి తీరుతుంది. అదృష్టం ఉన్నటువంటి గృహం అని చెప్పటమే అక్కడ అమర్చినటువంటి అలంకరణలో దాగిన పరమార్థ లక్షణాలుగా గుర్తిరగాలి. అందుచేతనే
చెట్లు నాటేటువంటి విధానం, సమృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి చెట్లు, అలాగే నీరు, ఇవన్నీ కూడా ఆ వాస్తుశాస్త్రరీత్యా ఎక్కడ ఉండాలో అక్కడ కనుక ఉన్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమే. ముఖద్వారం ఉంది, ఈ ముఖద్వారం అవరోధం లేకుండా ఉండాలి. అంటే ఆ ముఖద్వారానికి ఎదురుగా స్తంభం కానీ చెట్టు కానీ ఏదైనా సరే ఎదురుగా మాత్రం ఉండకూడదు. ముఖద్వారానికి ఎదురుగా మరొకటి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా కనుక ఉన్నట్లయితే ఏదో ఒక విధమైన అనారోగ్యాలు మాత్రం సంభవిస్తాయి. అటువంటి అవరోధాన్ని కనుక తొలగించకపోయినట్లయితే 8 కోణాలతో ఉన్నటువంటి అద్దం ముఖద్వారం బయట తగిలించాలి. దీనివల్ల ఇంట్లో ప్రవేశించేటువంటి ఆ యొక్క దుష్ట ప్రభావం కలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. ముఖద్వారం ఎదురుగా లోపలి వైపు తులసి చెట్టు గనక పెట్టితే చాలా కళ్యాణప్రదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే డ్రాయింగ్ రూమ్ రంగుల విషయానికి వస్తే హాల్ అంతా కూడాను తేలికపాటి రంగులు వేయాలండి. ఆ తేలిక రంగులు అంటే గులాబీ కానివ్వండి, నీలం కానివ్వండి, లేత ఆకుపచ్చ రంగు కానివ్వండి వాడితే మంచిది. డ్రాయింగ్ రూములో దక్షిణ వైపు గోడపై ఎరుపు రంగు చిత్రం కానీ పెయింటింగ్ కానీ పెడితే చాలా శుభకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యుద్ధం, హింసలు, ఇటువంటి చిత్రించేటువంటి చిత్రాలు ఇంట్లో ఎక్కడా పెట్టకూడదు. శ్రీకృష్ణుడు అర్జునుకి గీతోపదేశం చేస్తున్న చిత్రం ఉండటం అశుభం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. స్నేహం, వాత్సల్యం, ప్రేమ మొదలైన భావాలను ప్రకటించే చిత్రాలనే మీ గృహంలో పెట్టుకోవాలి. మురళి వాయిస్తున్న రాధాకృష్ణుల వెనక నెమలి కనిపించే చిత్రం అత్యంత శుభకరమైనదిగా భావించండి. యశోదా శ్రీకృష్ణుల చిత్రం చక్కటి శక్తిని మీ గృహంలోకి ప్రసారం చేస్తుంది. ఉత్తరం వైపు గోడపైన జలపాతం, సెలయేరు ఇలా ఉన్నటువంటి చిత్రాలు పెట్టుకోవచ్చు. అలంకారంగా డ్రాయింగ్ రూమ్లో మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. కుండీలో ఉంచినటువంటి నారింజ చెట్టును పెట్టుకోవచ్చు. ఈ మొక్క సౌభాగ్యానికి, సంపదకు చిహ్నం. దీన్ని దక్షిణ తూర్పు దిశలలో పెట్టాలి. ఈ దిక్కులో కృత్రిమపరమైనటువంటి నారింజ మొక్క పెట్టినా లాభమే. ఆకుపచ్చని ఆకుల చెట్లు పెట్టుకోవచ్చు. ఇవి చక్కటి శక్తిని ప్రసాదిస్తాయి. డ్రాయింగ్ రూమ్లో క్రిస్టల్ బాల్ గనక పెట్టినట్లయితే చాలా మంచిది. ఇది శక్తిపుంజం, ప్రకాశించేటువంటి కిరణాలను మార్పు చేసి శుభకిరణాలను ఉత్పత్తి చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్ రూమ్ తర్వాత పూజ గది. ఈ పూజ గదిలో తూర్పు దిశ, ఈశాన్య కోణంలో లేదా ఉత్తర దిక్కులో మీ గృహంలో పూజ గది ఉండాలి. పూజ గదిలో పటాలు పెట్టాలి. పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం పెట్టకూడదు. బొటను సైజు వేలంత విగ్రహాలు పెట్టి పూజ చేయవచ్చు. 9 అంగుళాల కంటే పొడవైనటువంటి విగ్రహాలు ఎప్పుడూ మీ పూజా మందిరంలో ఉంచకండి. అలా ఉంటే పూజకు చాలా నియమాలు ఉన్నాయి. మాటిమాటికి పూజ గది శుభ్రం చేస్తూ ఉండాలి. కర్పూర దీపాన్ని వెలిగించాలి. దక్షిణావర్తి శంఖం, శ్రీ యంత్రం, కస్తూరికాయ, ఏకాక్షి నారికేళం,
ఇవన్నీ కూడా మీ పూజా గదిలో ఉండటం వల్ల పూజ గది గోడలకు బంగారు రంగు లేత పసుపు రంగు చాలా శ్రేష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.